రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ పైన బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక కౌశిక్ హరి తన అక్కసును వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏదైతే నిన్న అసలు బీఆర్ఎస్ బీజేపీ అసలు ఏ పార్టీ చెందిన నాయకుడు ఒక అనుచిత వాక్యాలు మా ప్రియతమ ఎమ్మెల్యే మీద మా రాష్ట్ర మీద మాట్లాడు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ప్రజల తరఫున మేము అడుగుతున్నాము. అసలు ఆయన ఏ పార్టీలు ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో, ఆయన రాజకీయం ఏందో ఇక్కడున్న రామగుండం నిజవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన చేసే పనులు ఏంది, ఆయన రౌడీజం ఏంది, ఆయన కత్తి ఏంది, ఆయన కార్ఖాన ఏంది, పూర్తి వివరాలు ఇక్కడున్న రామగుండం ప్రజలందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేను కోరుకొని చంద్ర అంటాడు, నాకు వయసులో చిన్న ఆయన సోదరుడు మాజీ శాసనసభ్యులు, మేము దాన్ని ఆ విధంగా సందర్భంగా మాట్లాడతాం. సోమర సత్రం మాకన్నా పెద్దడు. ఎప్పుడైనా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినవా? చేయలే. 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు పోలీసు వాళ్ళు మమ్మల్ని గొర్రె ఇక్కిపోయారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. మా డ్రైవర్లు కూడా అగుపడ్డాయి, అట్లా ఇక్కిపోయారు పోలీసులు. ప్రజాక్షేమం కోసం కొట్లాడతాం, ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడతాం. దాదాపుగా ఎందుకనంటే 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే ప్రదాత రాజ్ ఠాకూర్. ఆయన మీద పిసిపిస మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? అది ఇక్కడ 270 రూములు కడతాను. ఏ ఒక్క పేద ప్రజలకు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడాలి నువ్వు, అప్పుడు నువ్వు రంగులు దిగాలి. ఒక 6 నెలలు ఆగు, ఈ ఊరు ఎట్లా చేస్తాడు రాజ్ ఠాకూర్. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా నువ్వు అసలు నువ్వు ఏందో, నువ్వు ఏ పార్టీ, నీకు ఏం తెలియదు, నీకు ఏది కూడా తెలియదు. అసలు నీకు పిచ్చి కుక్క కరిచిన మా సోదరు చెప్పినాడు, నీకు పిచ్చి కుక్క కరిసి పిచ్చ పిచ్చ మాట్లాడుతాను. అసలు హత్య రాజకీయాలు చేసుకుంటూ ఏదన్నా మాట్లాడడానికి ఎక్కడన్నా? ఇప్పుడు నీ గురించి ఏంది ఇదంతా? ప్రజలు ఎప్పుడైనా కోరుకోవాలి. ఒకసారి పోటీ చేసి ఓడిపోయాను, ఇంకోసారి పోటీ చేసి. ఈరోజు రాజ్ ఠాకూర్ 1,00,000 మేయర్తో గెలిచిండు, 1,00,000 మేయర్తో గెలిచిండు. ఎందుకు? ప్రజలు ఆదరిస్తారు. నువ్వు కూడా ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు ప్రజలను ఆస్వాదించమని చెప్పు, అప్పుడు వచ్చి మాట్లాడు. అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. ఆ విధంగా కానీ అనవసరంగా పిస మాట్లాడుకుంటూ మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే తప్పు. అది నీకు రానే పద్ధతి ఉంది. దానికేమైనా మీరు ఎప్పుడో సోమర సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే అన్నావా? ఎందుకంటావు రా? నువ్వు నిన్ను రాన శక్తి మాకు లేదా? కానీ కాంగ్రెస్ పార్టీ ఒక వినయ ఉంటుంది మాకు. గత టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఈ రామగుండాన్ని పాలించిన పరిస్థితి మీరందరూ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులం అందరం కూడా గౌరవ చందర్ గారిని కానీ సత్యనారాయణ గారిని కానీ ఒక్కరోజు కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి పర్సనల్గా మేము వాళ్ళిద్దరిని మాట్లాడిన సందర్భం లేదు. కానీ నిన్న ఒక టీఆర్ఎస్కు సంబంధించిన కౌశిక్ అనే ఒక ఫాల్త్ గాడు ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. హర్యానాటోడు ఎంత ఫాల్త్ గాడు అంటే ఆయనకున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు ఆయనకి 2 నాయకులు పోటీగా వస్తున్నారని మళ్ళీ ఏదో ఒక పార్టీలకు వెళ్ళిపోవాలి, ఇక్కడ నాకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఆలోచనతోటి ఆయనే ప్రజెంట్ చేసుకునేందుకు జాకీలు పెట్టి లేపుకుంటా ఉన్నాడు. అరే నాయన, మేమేమంటున్నామంటే నువ్వు అవుట్డేటెడ్ అని ఇప్పటికే చెప్పినాము. నువ్వు జాకీలు పెట్టి లేపుకున్నా ఇంకేం చేసినా నేను ఎవడు పట్టించుకోడు. గోదావరి కనుక వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, అక్కడ ఏదైతే రామగుండానికి సంబంధించిన జెన్కోకు సంబంధించిన భూమి ఉందో ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా చేసుకున్నాడు. ఆ భూమి కోర్టులో జెన్కోకు సంబంధించి ఫేవర్గా రావడం జరిగింది. ఆ సంబంధించిన భూమి ఎక్కడ కూడా ప్రభుత్వం గుంజుకుంటుందో, దీనికి ఎమ్మెల్యేను ఇక్కడనే బదనాం చేస్తే మళ్ళీ మనము హాయిగా ఉండొచ్చనే సంకల్పంతో ఆ ముందుకు వెళ్తా ఉన్నావు తప్ప నీకు ఇక్కడ ప్రజల మీద ప్రేమ కానీ ఇంకేది లేదనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా హర్యానాటోనికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద ఒక్క పోరాటం అన్నా చేసిండా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఊకే అనవసరమైన మాటలు చెప్పుడు, అబద్ధపు ప్రచారాలు చేసుడు, వాళ్ళకు పడక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించుడు తప్ప ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడిన సందర్భం కూడా లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రజలకు అన్యాయం చేస్తే దాని మీద మాట్లాడతాం. ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నావు, సిగ్గుంది 60 నీకు. ఏది పడితే అదే మాట్లాడతావు ఎమ్మెల్యేను.
అసలు నిన్ను ప్రజలు చీదరించుకున్నారు, నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీదరించుకున్నారు, నీతో ఉండే వాళ్ళు కూడా చీదరించుకున్నారు. దయచేసి హరి అనేటోతో ఉండేటోళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎవరైతే అక్కడ కార్యకర్తలు ఉన్నారో మీరందరూ ఇక ఏమీ గారు, దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీలకు రండి. ఇటువంటి దుర్మార్గుడితోటి ఉంటే మీ భవిష్యత్తు నాశనం అవుడు తప్ప ఏముండదు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, రవికుమార్, ఓదలి యాదవ్, కొప్పల శంకర్, సింహాచలం, బొమ్మక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.